పెళ్లి అయ్యే వరకు మనం బాగుంటాం. పెళ్లి అయిపోయిన తర్వాత పెట్టే పడాల్సి ఉంటుంది. ఈ రెండు కాదు, ఎక్కడ మ్యారేజ్ జరుగుతుంది వెంటనే ఆ విషయం పోలీస్ సెక్షన్ 9 ఎక్కడైనా కానీ 18 సంవత్సరాల వయసులో చెప్పట్లేదు దాకిన్నారు కదా బాబు మీరు. అబ్బాయి ఏజ్ కూడా చెప్పారని 10 వెనక్కి రావాలి. 10, 9, 8 మనం 2 కూడా విధించబడతాయి. దీంట్లో పెళ్లి కూతురు ఒక్క పాపే సేఫ్. ఆ పాప తీసుకెళ్లి హోమ్ లో పెడతారు 18 సంవత్సరాలు నిండే వరకు. పెళ్లి కొడుకుని ఉద్యోగం వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడిపించుకునే అంత శక్తి వచ్చిన దాకా కూడా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయొద్దు. మీరంటే మీకు సరిపోతుంది కాదు, మీకు దగ్గరే ఉండే వాళ్ళకి మీరు కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి మీరు కూడా మీ గ్రామాల్లో తెలియ చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఉద్యోగం చేసుకునేంత ధైర్యం వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయండి. ఏదో కట్టం లేకుండా చేసుకుంటున్నారనో లేదంటే ఏదైనా చుట్టాలనో వాళ్ళకి ఆస్తుందనో తొందరపడి పెళ్లిళ్ళు అయితే చేయొద్దండి. బాల్య వివాహాలు సాంఘిక దురాచారం మరియు చేస్తాను. నా కుటుంబం పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు నమస్కారం అండి. ఈరోజు ఐసిడిఎస్ నుంచి నెల్లూరు పిఓ గారైన సమతా గారు వచ్చి బాల్య వివాహాల మీద ఒక చిన్న మీటింగ్ అయితే పెట్టుకున్నారు. పొదుపు మహిళలు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఆడపిల్లలకి 18 ఏళ్ళు నిండిన తర్వాత మగపిల్లలకి 21 సంవత్సరాలు నిండిన దాకా కూడా వివాహాలు చేయకూడదని, అట్లా చేసినట్లయితే 1098కి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా అయితే వచ్చి యాక్షన్ అయితే తీసుకుంటారని, దాన్ని నిలుపుదల అయితే చేస్తారని అందరికి కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి మన సంఘం మండలంలో ఎవరికైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే దాన్ని నిరోధించడానికి 1098కి కాల్ చేసిన యెడల వాళ్ళు ఇమీడియట్గా అయితే వచ్చి దాన్ని నిరోధించగలరని అందరికి కూడా తెలియపరచుకుంటున్నాను.